దేన్ని బట్టి ఏది తెలుసుకోవాలో నేను చెప్తా కదరా, అవి వస్తానా. ఇంకా మిగిలింది కూడా చూసేద్దాం, ఇంకో 2 ముక్కలు ఉన్నాయి. దాన్ని బట్టైనా తెలుసుకోవచ్చు కదా యేసు సృష్టికర్తని. దాన్ని బట్టన్నా తెలుసుకోవచ్చు కదా యేసు సజీవుడు, సర్వశక్తుడని. అది మిత్రులారా విషయం. సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పాలి అంటే, వీళ్ళ యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని వీళ్ళ నమ్మకం, లేదా అదే సత్యం వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆయన నిజమైన దేవుడు. మీ దేవుళ్ళందరూ చనిపోయి తిరిగి లేవలేదు. ఎందుకు లేవలేదు అంటే వాళ్ళు పాపం చేశారు, పాపంలో బందీలై ఉన్నారు కాబట్టి వాళ్ళు మరణాన్ని జయించలేకపోయారు. అందుకే శ్రీకృష్ణుడు కూడా చనిపోయాడు, ఆయన మళ్ళీ తిరిగి లేవలేదు. దీన్ని బట్టి అయినా సరే యేసు నిజదేవుడని తెలుసుకోవచ్చు కదా, ఇదండి వీడు చెప్తుంది. జగడమెట్లా వస్తుందిరా జంగమయ్య అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండా అన్నాడంట. మరి వీడికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ఆ స్థాయిలో ఈరోజు